హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో సెప్టెంబర్ మంత్ ప్రిడిక్షన్స్ చూద్దాము. బిఫోర్ గోయింగ్ ఫర్ ద ప్రిడిక్షన్స్, అసలు ఈ మంత్ ప్లానెటరీ పొజిషన్ మటుకు బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే టఫెస్ట్ కాంబినేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. గురువు గారు అంటే జూపిటర్ ఈజ్ గోయింగ్ టు బి రెట్రోగ్రేడ్ ఇన్ ఫిఫ్త్ ఆఫ్ సెప్టెంబర్లో గురువు వక్రిస్తున్నాడు. ఆ రోజు నుంచి గురువు వక్రంలో ఉంటాడు. సో వక్ర గురువు విత్ రాహు, వక్ర శని, వక్ర బుధ స్టార్టింగ్ ఆఫ్ ద వీక్లో లైక్ మనకి సెకండ్ థర్డ్ ఆ టైంకి శుక్రుడు వక్రం, తర్వాత ఆయన డైరెక్ట్ అయిపోయాడు అనుకోండి ఫిఫ్త్ ఆఫ్ సెప్టెంబర్ వచ్చేటప్పటికి. కానీ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అన్నీ కూడా అంటే జ్ఞానాన్ని ఇచ్చేవి, డెసిషన్ మేకింగ్ ఇచ్చేవి, కర్మ చేయించేది లైక్ సాటర్న్. సో ఈ మూడు కూడా వక్రించున్నాయి. సో శని వక్రం, గురువు వక్రం అండ్ బుధుడు వక్రం. వక్రగ్రహాలు ఉన్నప్పుడు కొంచెము నెగిటివ్ రిజల్ట్స్ రావడానికి ఉంటుంది అన్ని రాసుల వాళ్ళకేమో. ఎందుకంటే మొత్తం 12 నవగ్రహాలు కలిస్తేనే కదా మనకి ఈ మంత్లీ ప్రిడిక్షన్ అనేది మనం చూడగలిగేది. సో కాబట్టి ఈ వక్రగ్రహాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఎటువంటి రిజల్ట్ ఉంటాయి అండ్ ఎవరు ఏ విషయంలో, ఏ రాశి వాళ్ళు లేకపోతే ఏ లగ్నం వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలనేది చూద్దాము. అండ్ నేను సైన్ బేస్డ్ చెప్తాను. యు టేక్ యాజ్ మేషము అని చెప్తాను, యు టేక్ మేషరాశి ఆర్ మేషలగ్న. సో ఎలా అయినా తీసుకోండి. ఓకే, విల్ స్టార్ట్. సో ఫస్ట్ రాశి మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది? మేషరాశి వాళ్ళకి తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు. సో ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, పెళ్లి విషయంలో కానీ, పిల్లలు కనాలనుకుని ప్లాన్ చేసుకోవాలనుకున్నా, ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకోవాలనుకున్నా, ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఎందుకంటే మీరు ఆర్థికపరమైన తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఫైనాన్షియల్గా మీరు వేసుకునే ప్లాన్స్ కానీ వీటిలోనూ రకరకాల అంటే మనం చూడని యాంగిల్స్ ఉండడం వల్ల ఇబ్బందులు పడడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి కొంతవరకు ఈ నెలంతా కూడా మీరు కొత్త విషయాల పట్ల ఆసక్తి చూపాల్సిన అవసరం లేదు. అంటే కొత్త ఇల్లు కొనడానికి, జాబ్ చేంజ్ అవ్వడానికి వాటిని ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీకు అన్ని బుధుడు కూడా వక్రము, గురువు వక్రము, ఈ గ్రహాలు వక్రించి ఉన్న కారణంగా ఏది మొదటి అటెంప్ట్లో కంప్లీట్ అవ్వదు. అంటే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను, నేను ఇంప్లిమెంట్ చేస్తానంటే అవ్వదు. పెళ్లి విషయాల్లో కూడా పెళ్ళికి సంబంధించి అంటే ఒక సంబంధం కుదుర్చుకునే విషయంలో కానీ మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన ఫ్రాడ్స్ అంటే ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి మీరు అప్పు ఇచ్చే విషయంలో కానీ, తీసుకునే విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఇచ్చే విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనీ పోగొట్టుకునే పాసిబిలిటీ ఉంటుంది అండ్ ఫిజికల్గా కష్టపడే అవకాశాలు ఉంటాయి. కానీ ఫారెన్ ట్రావెల్కి వెళ్ళడానికి, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము పాసిబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే మళ్ళీ ఇక్కడ కూడా అంతే, యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునే విషయంలో మన వాళ్ళు చాలామంది డిపోటీ బ్యాక్ వచ్చేసారు కదా యూఎస్కి వెళ్ళే స్టూడెంట్స్. ఇటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు హయ్యర్ లెర్నింగ్స్ కోసం ప్రయత్నించినప్పుడు అటువంటివి జరిగాయి. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో మోసపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి సెప్టెంబర్ నెలలో కనుక మీరు ఫారెన్ ట్రావెల్కి సంబంధించి ఎయిదర్ త్రూ ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆర్ మేబీ ఫర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసమైనా సరే, విద్య కోసము కానీ, ఉద్యోగం కోసం కానీ విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కాస్త గురుశనులకి జపదానాలు చేసుకుని వెళ్ళడం వలన మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. వీలైతే రాహు కూడా చేసుకోండి. సో చేసుకోవడం వల్ల ఇలాంటి మోసపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఫినాన్షియల్ గ్రోత్ బాగుంటుంది కానీ ఎంత సంపాదిస్తారో అంత ఖర్చులు ఉంటాయి. కాకపోతే మీకు ప్రమోషన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చి జాబ్ మారే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మంచి ఏదో చెడేదో, ఏది మనకి మంచి చేస్తుందో అని కొంతవరకు పెద్దవాళ్ళని సంప్రదించో లేదా మీ ఆలోచన శక్తితోటి వివిధ రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే వక్రగ్రహాలు ఎప్పుడు కూడా మనని మిస్లీడ్ చేస్తూ ఉంటాయి. అందులోనూ వక్రించిన గురువు విత్ రాహు ఆల్వేస్ మిస్లీడ్స్ అనమాట. సో మీకు రాశిలోనే ట్రాన్సిట్ అవుతున్నాడు లేదా లగ్నంలోనే ట్రాన్సిట్ అవుతున్నాడు. కాబట్టి మీ జీవితానికి సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి విషయంలో కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఈ సందర్భంలో సంబంధాలు కుదుర్చుకునేప్పుడు అన్ని రకాలుగానే ఎంక్వైరీ చేసుకోవడం మంచిది. దెన్ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందనే చూద్దాం. సో వృషభ రాశి వాళ్ళకి యాజ్ యూజువల్ ఖర్చులు అయితే బాగుంటాయి. ఇప్పుడు ఎలా ఉంటాయంటే అనవసరమైన ఖర్చులు. సో ఇల్లు కొనడానికి పాసిబిలిటీ ఉంటుంది, స్థలం కొనడానికి అవకాశం ఉంటుంది, వెహికల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వాటిల్లో తప్పులు జరగడానికి పాసిబిలిటీ ఉంది. అంటే మీరు తీసుకుందాం అనుకున్న ప్రాపర్టీకి సంబంధించి లీగాలిటీస్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. అలానే
జాబ్ మారే డెసిషన్ని ఈ మంత్ పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. మీకు కొత్త జాబ్ మారే ఛాన్స్ వచ్చినా కూడాను వెళ్ళి, అంటే బయటికి చూసినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా బాగుంటాయి, కానీ మారదాము అని మీరు తీసుకునే నిర్ణయం మీకు సెప్టెంబర్ నెలలో ఉండేది రాంగ్ అవుతుంది. సో సెప్టెంబర్ మంత్లో జాబ్ చేంజ్కి సంబంధించిన డెసిషన్స్ అనేవి తీసుకోవద్దు. విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ మీకు ఏ ప్రమోషన్ వస్తే రావడానికి అవకాశం కూడా ఉంది. సో ఎస్పెషల్లీ వృషభ రాశి వాళ్ళకి కానీ లగ్నం వాళ్ళకి కానీ ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ యూ కెన్ టేక్ ఇట్. అలా కాకుండా కొత్త జాబ్స్ కోసం ట్రై చేసేటప్పుడు మటుకు కొంతవరకు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సో అది వృషభ రాశి వాళ్ళకి చెప్పబడేది. అట్లానే ఎడ్యుకేషన్ కోసము హయ్యర్ డిగ్రీ లెవెల్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎడ్యుకేషన్ కోసం ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా కలిసి వచ్చే కాలం అనే చెప్పచ్చు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఇన్స్టిట్యూట్స్లో సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్టూడెంట్స్ అందరికీ కూడాను మంచి రిజల్ట్స్ రావడానికి, అంటే మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ వచ్చి జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. అలానే మీ కమ్యూనికేషన్ కారణంగా కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారు. మాట్లాడకూడని చోట మాట్లాడడము, మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోవడము, కమ్యూనికేషన్కి సంబంధించి లైక్ ఈమెయిల్స్ కానీ వీటిలో కానీ సో కొంతవరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళతోటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫీమేల్ కొలీగ్స్ కానీ లేకపోతే ఫీమేల్ రిలేషన్స్ కానీ ఏదైనా సరే వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పడ్డము, మానసిక ఆందోళన తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతగా అటువంటి వాటిని అవాయిడ్ చేయడం మంచిదని చెప్పచ్చు. ఫినాన్షియల్ గ్రోత్ బాగుందనే చెప్పచ్చు, కాకపోతే ఖర్చులు అధికంగానే ఉంటాయి. సో మీరు ఏదైనా కొనడానికి ప్లాన్ చేస్తే కొనుక్కోండి, కానీ కంపల్సరీ మోసాలు జరిగే అవకాశం ఉన్న టైం కాబట్టి అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్లో కానీ లేదు రియల్ ఎస్టేట్కి సంబంధించిన బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఇట్లాంటి బిజినెస్లో, అంటే ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ అయినా సరే మీరు కనుక కొత్తగా పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి అనుకుంటే త్రూ అవుట్ ద మంత్ మీరు అప్లై చేసుకోవడానికి, సరైన టైంలో కంప్లీట్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్కి సంబంధించిన సపోర్ట్ కోరుకునే వాళ్ళు లైక్ మున్సిపల్ పర్మిషన్స్ కానీ, ల్యాండ్ రిలేటెడ్ పర్మిషన్స్ కానీ, ఏదైనా సరే ఒక బిజినెస్ రిజిస్ట్రేషన్ అండ్ పర్మిషన్స్ కానీ తీసుకోవడానికి త్రూ అవుట్ ద మంత్ చాలా బాగుందని చెప్పచ్చు. సో పెళ్ళి కాని వాళ్ళకి మ్యారేజ్ అవ్వడానికి అవకాశాలు చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. యాజ్ యూజువల్గా మీరు కూడా కొంతవరకు పెళ్ళి, ఫారెన్ ట్రావెల్ ఇటువంటి సందర్భాలలో మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా కొంత జాగ్రత్త వహించాల్సిందే. ఎందుకంటే గురువుకి న్యాచురల్గానే పెళ్లి చేసే కారకత్వం ఉంటుంది. ఆయన వక్రించి రాహుతో ఉన్నప్పుడు విద్యా సంబంధమైన విషయాలు, వివాహ సంబంధమైన విషయాలు, ఆర్థిక విషయాలలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందులోనూ ఈ రాశి వృషభ రాశి వాళ్ళకి వ్యయస్థానంలో ఇవి సంచరించడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ స్నేహితులు మనం నమ్మి, కొంతమంది చూడండి ఫ్రెండ్స్ అని చెప్పి ఓకే నా క్రెడిట్ కార్డ్ ఇస్తాను నువ్వు వాడుకో తర్వాత ఇస్తానులే, ఇటువంటి విషయాల్లో మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత స్నేహితులైనా సరే మీరు చేయదలుచుకుని సహాయం చేయడం తప్పించి పూర్తిగా మీ ఆర్థికపరమైన విషయాలను వాళ్ళ చేతిలో పెట్టద్దు. ఎందుకంటే స్నేహితుల వల్లనే మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఫ్రెండ్స్ తోటి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ వృషభ రాశి వాళ్ళు. నెక్స్ట్ మిథునం వాళ్ళకి చూస్తే, మిథునం వాళ్ళకి ట్రాన్సిట్స్ చాలా బాగున్నాయి. విండ్ ఫాల్ గెయిన్స్ అనేవి బాగున్నాయి. స్పెక్యులేటివ్గా సో ఇది రాదులే అన్న దాని నుంచి కూడా లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు లాటరీస్ కానీ లేకపోతే స్పెక్యులేటివ్ కానీ ప్రయత్నించవచ్చు, కానీ ఇది అందరికీ ప్రామిసింగ్ అని చెప్పలేము. కాకపోతే ప్రజెంట్ ఉన్న ప్లానెటరీ ట్రాన్సిట్ అనేది స్పెక్యులేటివ్ మనీ, స్పెక్యులేటివ్ లాభాలు రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ హాస్పిటాలిటీకి సంబంధించిన బిజినెస్లో, ఆతిథ్య రంగము చాలా మంచి రిజల్ట్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ట్రావెల్కి సంబంధించిన బిజినెస్లు, స్టూడెంట్ వీసాలకు సంబంధించిన కన్సల్టెంటీ సర్వీసెస్ ఇచ్చేవి, వీళ్ళందరికీ కూడా త్రూ అవుట్ ద మంత్ చాలా బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే మనకి ఈ సెప్టెంబర్ నెల యూజువల్గాను ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళకి సంబంధించింది కదా. సో మిథున రాశిలో ఎవరైతే ఆ కైండ్ ఆఫ్ బిజినెస్లో ఉన్నారో లేదా స్టూడెంట్గా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారో, రెండు రకాలుగాను ఎస్పెషల్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎడ్యుకేషన్ కోసము ఫారెన్ ల్యాండ్స్కి వెళ్తున్న స్టూడెంట్స్కి మంచి ఇన్స్టిట్యూట్స్లో రావడానికి పాసిబిలిటీ ఉంది. కాకపోతే మీకు కూడా చెప్పేది అదే, అసలు మీరు పెట్టుకున్న యూనివర్సిటీ మంచిదా కాదా అన్ని రకాల ఎంక్వైరీలు చేసుకుని కాస్త శనికి, గురువుకి, రాహుకి ఏమైనా రెమెడీస్ చేసుకుని ప్రయత్నిస్తే మంచిది అవుతుంది. ఎందుకంటే ఈ వక్రగ్రహాలు అనేవి మన్ని నెగిటివ్ వేలో తీసుకెళ్ళి తర్వాత పాజిటివ్ వేలో తీసుకెళ్తాయి. కాబట్టి
తప్పు ఏం జరగకుండా ముందే జాగ్రత్త పడడం మంచిది. అండ్ ఇల్లు కొనుక్కోవాలని చూస్తున్న వాళ్ళకి ఇది చాలా మంచి టైము. సో మీరు అనుకున్న మంచి ప్రైస్లో వెహికల్ తీసుకోవడానికి కానీ, స్థలం కొనుక్కోవడానికి కానీ, గృహయోగానికి అవకాశం ఉంది. అలానే చిన్న చిన్న హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టడానికి పాసిబిలిటీ ఉంది. అలానే గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ప్రమోషన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది, ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే కొంత నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండడం తప్పించి మిథునం వాళ్ళకి అన్ని వైపుల నుంచి చాలా బాగుందనే చెప్పచ్చు. దెన్ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. కర్కాటక రాశి, ఎస్ దిస్ ఇస్ టైమ్ ఫర్ ఒక కంఫర్టబుల్ లైఫ్ స్టైలు, సో మంచి స్నేహితులు, అట్లానే మంచి విందులు వినోదాలు, మంచి పార్టీస్లో పార్టిసిపేట్ చేయడము, వివాహ యోగము, శుభకార్యాల్లో పాల్గొనడము, గౌరవ మర్యాదలు, ప్రమోషన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అలానే ఇవన్నీ ఇస్తూనే ఉద్యోగ వ్యాపార విషయాలలో మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఫారిన్ రిలేటెడ్ జాబ్స్కి ట్రై చేస్తూ, సో ఏదైనా కన్సల్టెన్సీ ద్వారా ఇప్పిస్తాను ఇంత పే చేయండి ఇట్లా అంటే సెప్టెంబర్ నెలలో అలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దు. మీరు సెప్టెంబర్ నెలలో అలాంటి కార్యక్రమాలు వద్దు. ఎందుకంటే అటువంటి విషయాల్లోనూ ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం బయట కంట్రీకి వెళ్ళాలనుకున్నా, జాబ్ కోసం వెళ్ళాలనుకున్నా ఇబ్బంది పడడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ నెల అటువంటి మేజర్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఆల్రెడీ మీరు ఇంతకుముందు మీ ప్రాసెస్ అంతా అయిపోయి ఫారెన్ ట్రావెల్ చేయడానికి బాగానే ఉంది. అప్పుడు కూడా మీ వీసా రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయో లేదో చూసుకోండి. సో ఎందుకంటే ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ దే ఆర్ ఇంటూ అష్టమ శని జరుగుతూ వక్రించిన శని, వక్ర గురువు, రాహు ఆల్రెడీ వక్రం, ఈ కాంబినేషన్స్ అన్నీ ఏం చేస్తాయంటే ప్రొఫెషనల్ లైఫ్లో రాంగ్ డెసిషన్స్ తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. సో మీ శక్తికి మించి ఆఫర్ ఏదైనా వచ్చిందంటే ఆలోచించండి అది నిజమా కాదా అని చెప్పి. ఎందుకంటే ఈ గ్రహాలు మోసం చేస్తాయి తప్పించి సరైన దారి చూపించవు. కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. అండ్ అఫ్కోర్స్ మీ శక్తికి సామర్థ్యాలకి తగిన గుర్తింపు ఉంటుంది. అండ్ ఫ్యామిలీ ఇది బాగుంటుంది, అంటే కుటుంబం నుంచి వచ్చే సపోర్ట్ కానీ అండ్ కుటుంబ సహాయం వలన మీరు కొత్తగా ఎవరైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే, ఫ్యామిలీ బిజినెస్ని తీసుకుని దాన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయాలనుకున్నా, సో కుటుంబపరమైన బిజినెస్లు తీసుకోవడానికి పాసిబిలిటీస్ బాగున్నాయి. అండ్ చాలా ఎనర్జెటిక్గా పనిచేస్తారు. అండ్ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదరడానికి పాసిబిలిటీ ఉంది. సో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన వన్ అండ్ ఓన్లీ విషయం ప్రొఫెషనల్ లైఫ్ అండ్ హయ్యర్ లెర్నింగ్స్కి సంబంధించి. అండ్ వెహికల్ కానీ ఇల్లు కానీ తీసుకోవాలన్నప్పుడు అవకాశాలు బాగానే ఉన్నాయి. అండ్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొంచెము లిటిల్ కన్ఫ్యూజింగ్ టైం అని చెప్పచ్చు. కానీ అయినప్పటికీ కొత్తగా వ్యాపారం రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి బాగుంది. అండ్ హాస్పిటాలిటీకి సంబంధించిన బిజినెస్లో ఉన్న వాళ్ళు బాగున్నారు. రియల్ ఎస్టేటు అంత గొప్పగా ఏం లేదు. రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి డైరెక్షన్లెస్గా ఉంటుంది. అంటే అసలు ఏమిటి పరిస్థితి, ఇది ముందుకు వెళ్ళేదా, అసలు మనం చేయగలుగుతామా అన్నంత సందిగ్ధ పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే ప్రజెంట్ ప్లానెటరీ ట్రాన్సిట్ ఎస్పెషల్లీ కర్కాటక రాశి వారి లగ్నం వాళ్ళకి రియల్ ఎస్టేట్ బిజినెస్లో భూ సంబంధమైన బిజినెస్లో ఉన్న వాళ్ళకి అంత గొప్పగా కలిసి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. దెన్ సింహం వాళ్ళకి ఎలా ఉంది? సింహరాశి వారి లగ్న సింహం వాళ్ళకి మంచి అధికార యోగము, ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగున్నాయి, గౌరవ మర్యాదలు, గుర్తింపు, అట్లానే మంచి జాబ్స్లోకి వెళ్ళడానికి, ప్రమోషన్స్ రావడానికి, గౌరవ మర్యాదలు పెరగడానికి. అంటే ఈ మంత్ అంతా మీదేని అనుకోవచ్చు. యూజువల్గా సెప్టెంబర్ మంత్ అనేది మామూలుగానే సింహం వాళ్ళకి బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు జరుగుతున్న ప్లానెటరీ ట్రాన్సిట్స్ అనేవి మీ కమ్యూనికేషన్ని కొంచెం ఎఫెక్ట్ చేస్తాయి. అంటే గుర్తింపు వచ్చే విషయంలో, మిగిలిన విషయాల్లో మీరు చాలా బాగున్నారు, ప్రమోషన్స్ రావడానికి, అన్నీ గవర్నమెంట్ సర్వీస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి అది రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే ఒక సందర్భంలోనూ సమయంలోనూ సరైన కమ్యూనికేట్ చేయకపోవడం ద్వారా మీరు కొన్ని నష్టాలను చూసే అవకాశం ఉంటుంది. అంటే ఈ టైంలో ఇంటర్వ్యూ వెళ్ళాలి, చెయ్యాలి, మేబీ కరెక్ట్ అదే టైంలో మీరు దాన్ని చేయలేకపోతారు. సో మళ్ళీ ఇంకో రెండు సార్లు ప్రయత్నిస్తే కానీ అది అవ్వదు. అలానే మేజర్ డెసిషన్స్ ఎస్పెషల్లీ మ్యారేజ్కి సంబంధించి తీసుకోకుండా ఉంటే మంచిది. ఈ నెలంతాను వివాహానికి అసలు అనుకూలం కాదు, లేదా వివాహ నిర్ణయాలకి అనుకూలం కాదు. అలానే ఫైనాన్షియల్ అంటే లైక్ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి
కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో మొత్తము గురువు కారకత్వమే ఉన్నత విద్యకు ఉంటుంది కాబట్టి ఉన్నత విద్యకు ప్రయత్నించే వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. అట్ ద సేమ్ టైము సింహం వాళ్ళకి ఏంటంటే కారకత్వం కూడా ఈ టైంలో ట్రాన్సిట్లో ఆయనకే వచ్చింది కాబట్టి గురువు గారికి. సో కొంతవరకు ఇబ్బంది పడే అంటే అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాంగ్ చాయిస్లు, అంటే ఒక ఇన్స్టిట్యూట్ అనుకుని ఇంకో దాన్ని తీసుకుని, ఒక కోర్స్ అనుకుని ఇంకో కోర్స్ చూస్ చేసుకుని ఒక 1 మంత్ అయిన తర్వాత నేను అందులో ఉండలేకపోతున్నాను, మారాలనుకుంటున్నాను అని అనిపించవచ్చు. అందువలన మీరు మీ పెద్దవాళ్ళ సలహా తీసుకోవడం కానీ, కెరియర్ కౌన్సిలర్స్ సజెస్ట్ చేసిన విధంగా వెళ్ళడం కానీ మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మన తెలివితేటలు, మన నిర్ణయాలు కలిసి రావు మనకి. సో ఎస్పెషల్లీ ఈ సింహరాశి వాళ్ళకి మీ సొంత తెలివితేటలు, నిర్ణయాలు ఈ టైంలో మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి టైం కొంచెం బాగాలేనప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే. త్రూ అవుట్ ద మంత్ కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టకండి. ఈ నెల అయిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. బట్ సెప్టెంబర్ మంత్ ఈజ్ నాట్ గుడ్ టు స్టార్ట్ ఎనీ న్యూ థింగ్స్, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, మ్యారేజ్, వాటికి సంబంధించిన నిర్ణయాలు, లైఫ్కి సంబంధించిన మేజర్ డెసిషన్స్ ఈ నెలలో అంత అనుకూలంగా ఉండవు. సో ఫినాన్షియల్లీ బాగానే ఉంటుంది అండ్ మనీ పరంగా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. సో అనుకున్న విధంగా అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. కాకపోతే ఇందాక చెప్పిన ఇబ్బందులు అయితే తప్పవు. వక్రగ్రహాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు తప్పవు. అట్లానే ట్రావెలింగ్కి ఖర్చు పెడతారు, కంఫర్ట్స్ కోసం ఖర్చు పెడతారు, లగ్జరీస్ కోసం ఖర్చు పెడతారు, మీకు నచ్చిన వాటి కోసం ఖర్చు పెట్టే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి, బట్ అది పెద్ద నెగిటివ్ ఏం కాదు. అండ్ ఫారెన్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా బాగుంది. కానీ మీరు ఎటువంటి సోర్స్ ద్వారా వెళ్తున్నారో దాని జెన్యూనిటీ ఏంటో చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దెన్ కన్య వాళ్ళకి ఎలా ఉందనేది చూద్దాం. సో కన్య వాళ్ళకి, కన్యా రాశి ఆర్ లగ్న, నౌ మీ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. అండ్ మీ మాట తీరు, మీ కమ్యూనికేషను, అట్లానే మీకున్న శక్తి సామర్థ్యాలు, అండ్ ఎస్పెషల్లీ యు ఆర్ గోయింగ్ టు బి గుడ్ అడ్వైజర్. సో మీరు మంచి అడ్వైజర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే మీ సొంత నిర్ణయాల విషయంలోనే కొంతవరకు ఇబ్బంది పడతారు. కానీ అధికార యోగం చాలా బాగుంది, ఫారెన్ జాబ్స్ చాలా బాగున్నాయి, అండ్ మీకు మీ ప్రతిష్ట అండ్ మీ రెస్పెక్ట్ అనేవి చాలా పెరుగుతాయి. కానీ కష్టపడడము, లాంగ్ అవర్స్ పనిచేయాల్సి రావడం అనేది ఉంటుంది. సో మ్యారేజ్కి సంబంధించి దిస్ ఇస్ నాట్ ఈ మంత్ అంత అనుకూలం కాదు. రిలేషన్స్, ముఖ్యంగా మీ ప్రొఫెషనల్ లైఫ్లో పార్ట్నర్స్ తోటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైము మీ అత్తగారు వాళ్ళతోటి లేదా మీ ఇన్లాస్ ఫ్యామిలీస్ తోటి వాళ్ళ కోసం ఖర్చు పెట్టడము, వాళ్ళతోటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మీ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టడము, అండ్ మీరు వాళ్ళని ఫారెన్ ట్రావెల్ కోసం ప్రయత్నించడము, అండ్ ఇవన్నీ కూడా తొందరగా అవుతాయి. అంటే ఇప్పటి నుంచి, ఈ మంత్ నుంచి అంతా ఏంటంటే క్విక్గా ఉంటుంది. సో మీరు దేనికోసమైనా వాళ్ళ ఫారెన్ ట్రావెల్ కోసం తొందరగా నిర్ణయం తీసుకోవడం, ప్రాసెస్ తొందరగా అవడము బాగుంటుంది. కాకపోతే పిల్లల కోసము ఎక్స్పెండిచర్స్ అనేవి కొంతవరకు ఉంటాయి అని అయితే చెప్పచ్చు. అట్లానే హెల్త్ విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అలానే ప్రొఫెషనల్ లైఫ్లో కూడాను మీ హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తూనే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో ప్రమోషన్స్ కూడా అంతే, ఎక్సలెంట్ ప్రమోషన్ వస్తుంది, కానీ వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కన్యా రాశి వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఫినాన్షియల్ గెయిన్స్ ఉంటూనే, ఫినాన్షియల్ గ్రోత్ ఉంటూనే, ఒక ప్రాపర్టీ కొనుక్కోవడానికి అవకాశం ఉంటూనే వాటి కోసం ఖర్చు పెట్టేది, కొనాలంటే ఖర్చు పెట్టాల్సిందే కదండి. సో వాటి కోసం ఖర్చు పెట్టే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. సో అండ్ ముఖ్యంగా మీకు మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. సో ఫ్యామిలీ ద్వారా గెయిన్ అవ్వడము, అంటే మీరు పుట్టి పెరిగిన ఫ్యామిలీ ఎవరైతే ఉంటుందో వాళ్ళ ద్వారా ఫైనాన్షియల్ గెయిన్స్ని చూసే పాసిబిలిటీ ఉంటుంది, శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. అండ్ పిల్లలు కూడా ఒక మంచి కంఫర్టబుల్ స్టేట్లో వాళ్ళకు నచ్చిన విద్య నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ కుటుంబంలో పిల్లలు పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి వివాహానికి సంబంధించి, అంటే మీరు కన్యారాశో కన్యాలగ్నం అయ్యి మీ పెళ్లి కోసం ప్రయత్నిస్తే ఇబ్బంది పడతారు, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ మీ పిల్లల పెళ్లి కోసం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి బాగుంటాయి, పిల్లలకి శుభకార్యాలు జరగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది కన్యారాశి వాళ్ళకి ఈ నెల సెప్టెంబర్ నెల మనం చెప్పగలిగేది. సో తులారాశి వాళ్ళకి ఎలా ఉంది చూద్దాం. తులారాశి ఆర్ లగ్న మీరు ఎలా చూసుకుంటే ఎట్లాగా. సో తుల వాళ్ళకి పరిస్థితులు కొంత అనుకూలంగాను కొంత వ్యతిరేకంగాను ఉన్నాయని చెప్పచ్చు. సో అనుకూలంగా ఉన్నవేమిటి, ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగున్నాయి, అండ్ మనీ పరమైన అభివృద్ధి బాగుంది,
అండ్ మీ పిల్లలకు సంబంధించి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. అలానే వాళ్ళకి ఉన్నత విద్య, పిల్లలు మంచి పొజిషన్లో ఉండడము, మంచి ఇన్స్టిట్యూట్స్లో చదువుకోగలగడము. సో సంతానం కారణంగా మీరు ఆనందపడే అవకాశాలు ఉన్నాయి. అట్లానే పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి, అటువంటి ట్రీట్మెంట్లు తీసుకుంటున్న వాళ్ళకి సఫలమయ్యే అవకాశం ఉంది. అలానే ప్రొఫెషనల్ లైఫ్లో ప్రమోషన్స్ రావడానికి అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్ బాగుంటుంది. మీ మనసంతా కూడాను పూర్తిగా కెరియర్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. అలానే కంఫర్టబుల్ కెరియరు ఫినాన్షియల్గా చాలా బాగుంది. అంటే మనీ కానీ, పిల్లలు కానీ, వృత్తి ఉద్యోగాలు కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. మరి ఏమిటండి బాగాలేదు అని అంటే, భార్యాభర్తల మధ్యలో ఉండే రిలేషన్ అనేది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ భార్య లేదా భర్త నుంచి దూరంగా వెళ్ళి పని చేయాల్సి రావడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్కి ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో జీవిత భాగస్వామి దూరంగా వెళ్ళి పని చేయడానికి వెళ్ళడము, మీరు ఇక్కడ ఉండాల్సి రావడం, లేదా ఒకే దగ్గర ఉన్నా కూడా అభిప్రాయ భేదాలు, పోట్లాటలు ఇటువంటివన్నీ. అంటే భార్యాభర్తల మధ్యలో ఉండే రిలేషన్లో ఇదర్ ఫిజికల్ డిస్టెన్స్ కానీ, మెంటల్ డిస్టెన్స్ కానీ రావడానికి త్రూ అవుట్ ద మంత్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నించే టైం కాదు. అంటే ఆల్రెడీ మీకు ఇంతకు ముందు నెలల్లో పెళ్లి కుదిరి సెప్టెంబర్లో పెళ్లి చేసుకోవాలంటే అబ్సల్యూట్లీ చేసుకోవచ్చు. సెప్టెంబర్ మాసంలోనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మటుకు ఏం పర్లేదు, ఇప్పటివరకు వెయిట్ చేశారు కదా, ఇంకో నెల పోస్ట్పోన్ చేసి వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్లానటరీ ట్రాన్సిట్స్ అనేవి కొంతవరకు పెళ్ళి, అట్లానే మీరు ఫారెన్ ట్రావెల్ ఇటువంటి సంబంధించిన విషయాలలో మోసపోయే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మ్యారేజ్ విషయంలో కానీ, కొత్తగా బిజినెస్ మొదలుపెట్టే విషయంలో కానీ, సో ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ, బంధువులతో రిలేషను, అలానే జీవిత భాగస్వామితో రిలేషను, అలానే బిజినెస్ పార్ట్నర్ తోటి, వీళ్ళందరి కారణంగా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. కాబట్టి కొత్తగా బిజినెస్ మొదలుపెట్టే వాళ్ళు నో, అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఓకే. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్ బాగుంటుంది. కానీ ఈ టెక్నాలజీకి సంబంధించిన బిజినెస్లు కానీ, అంటే ఐటీ రిలేటెడ్ ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఆపర్చునిటీస్ చాలా బ్రహ్మాండంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో జాబ్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే మీరు కనుక ఉన్న దానిలో కంటిన్యూ చేసేటైతే ఇబ్బంది లేదు. అలా కాకుండా కొత్త దానికోసం ప్రయత్నించినప్పుడు మటుకు విఫలం అవ్వడం కానీ, మోసపోయే అవకాశాలు కానీ ఉంటాయి. సో త్రూ అవుట్ ద మంత్, సెప్టెంబర్ మంత్ అనేది యూ కంటిన్యూ విత్ యువర్ ఓల్డ్ ప్రొఫెషన్. ఏదైనా సరే దానిలో కంటిన్యూ అయిపోయింది, ఇబ్బంది లేదు. కొత్తగా నిర్ణయాలు మటుకు తీసుకోవద్దు. అండ్ తులారాశి వాళ్ళకి ఆర్ తులా లగ్నం వాళ్ళకి ఫినాన్షియల్ గెయిన్స్ అనేవి చాలా బాగున్నాయి. మనీ పరంగా ఇబ్బందులు అయితే ఏమీ లేవు. కాకపోతే కుటుంబం కోసం కానీ, జీవిత భాగస్వామి కోసం కానీ ఖర్చులు కనిపించే అవకాశం ఉంటుంది. బిజినెస్లో ఉన్న వాళ్ళకి లాంగ్ డిస్టెన్స్ ఫారెన్ ట్రావెల్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వీటిని మనం తులారాశి వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వృశ్చికం వాళ్ళకి ఎలా ఉంది? సో వృశ్చిక రాశి వాళ్ళకి ఖర్చులు కనిపిస్తున్నాయి, కానీ డెవలప్మెంట్ బాగుంది. అంటే కుటుంబ పరంగా, అంటే ఫ్యామిలీకి సంబంధించి కానీ, పిల్లలకి సంబంధించి కానీ, వాళ్ళ శుభకార్యాల నిమిత్తము అనవసరమైన ఖర్చులు, ఇప్పుడు అవసరమైనవి కాదు, అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి, కొత్తగా ఇప్పుడే కంప్లీట్ చేసుకుని ఎడ్యుకేషను జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా క్విక్గా జాబ్ వచ్చే అవకాశం ఉంది. మంచి కంపెనీస్తో వర్క్ చేసే పాసిబిలిటీ ఉంది. బిజినెస్ రిలేటెడ్ చాలా ప్రోత్సాహకరంగా ఉంది. సో బిజినెస్ పీపుల్ కానీ, అండ్ ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ బిజినెస్లో ఉన్నవాళ్ళు మంచి గెయిన్స్ని చూసే అవకాశం ఉంటుంది. అండ్ మీడియా హౌసెస్కి బాగుంది. అండ్ సో వివిధ రకాలుగా అందరికీ బాగానే ఉంది. కాకపోతే స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడానికి, నిద్ర భంగము, సరైన టైంలో నిద్రపోకపోయే అవకాశం ఉంటుంది. అండ్ స్నేహితుల ద్వారా మంచి సలహాలు, సూచనలు, అంటే మీ ఫ్రెండ్స్ మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఆపర్చునిటీస్ కోసం ఇంకొంచెము మీకు సహకరించే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ సర్వీస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, ఇంటర్వ్యూస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ప్రయత్నించండి, చాలా బాగుంది. వృశ్చికం వాళ్ళకి త్రూ అవుట్ ద మంత్ ఒక్క ఎక్స్పెండిచర్ తప్పించి, ఖర్చులు తప్ప మీకు జాబ్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ కానీ, ఫినాన్షియల్ గెయిన్స్ కానీ, అంటే సంపాదన ఆ పరంగానే ఉంటుంది, ఖర్చులు ఆ పరంగానే ఉంటాయి. సో కొంత మీరు కోపం తగ్గించుకోవాలి. సో మీకు అటువంటి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు రాంగ్ అవుతాయి. స్థిరమైన ఆ మనస్సుతోటి తీసుకునే నిర్ణయాలన్నీ కరెక్ట్ అవుతాయి. సో ఎస్పెషల్లీ జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి జాబ్స్ రావడానికి చాలా బాగుంది. అండ్ ఫినాన్షియల్లీ, ప్రొఫెషనల్లీ అండ్ వృశ్చికం వాళ్ళకి నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆపర్చునిటీస్ వైజ్ చాలా బాగుంది. అండ్ మీ ప్రయత్నము, స్నేహితుల సలహాలు,
వీటన్నిటి వల్ల మీరు విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. సో ఖర్చులు మాత్రం కొంత అధికంగానే ఉంటాయి. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ పాసిబిలిటీస్ చాలా బాగున్నాయి. అండ్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ హయ్యర్ లెర్నింగ్స్ ఉన్న వాళ్ళకి మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఈవెన్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి కూడా బాగుందనే చెప్పచ్చు. సో ఓవరాల్గా వృశ్చికం వాళ్ళందరికీ బాగుంది. దెన్ ధనస్సు వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ఆకస్మిక ధనలాభము అంటారు కదా, సో అటువంటివి విండ్ఫాల్ గెయిన్స్, అన్ఎక్స్పెక్టెడ్. మీరు ఎక్కడో స్థలం కొన్నారు, ఏదో ఒక ఇల్లు అమ్మాలనుకుంటున్నారు, మొన్నటి వరకు సరైన ధర రాలేదు, ఈ నెల అటువంటి పాసిబిలిటీ ఉంటుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని చోటు నుంచి ఫినాన్షియల్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే ఫైనాన్షియల్లీ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ టైం ఫర్ మనకి ధనస్సు వాళ్ళకి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి బాగుంది. ఫారెన్ జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక స్థానం నుంచి వేరే స్థానానికి మరి లైక్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ దేర్ ఇన్ బెంగళూరు అండ్ యూ వాంట్ టు రీలొకేట్ టు ఎనీ హైదరాబాద్, అటువంటి రీలొకేషన్కి పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే స్థాన చలనము వృత్తులలో, అంటే వృత్తి ఉద్యోగాల పరంగా స్థాన చలనము అయ్యి వేరే దగ్గర, అది కూడా మంచి పొజిషన్ తోటి పని చేయడానికి అవకాశం ఉంది. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకైతే బ్రహ్మాండంగా ఉందని చెప్పచ్చు. సో మీరు ఏ కైండ్ ఆఫ్ బిజినెస్లో ఉన్నా యువర్ బిజినెస్ గోయింగ్ టు బీ ఫ్లరిష్డ్, అంటే చాలా మంచి రిజల్ట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. మీరు కూడా మంచి ఎనర్జెటిక్గా అన్ని రకాలుగాను అంటే మీ ప్రతి శక్తిని వాడి మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఒక స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలానే అదృష్టము బాగుంది. అయితే పిల్లల విషయంలో తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ చదువుకు సంబంధించి కానీ, అలానే మీ ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి కానీ. ఇక్కడ విండ్ఫాల్ గెయిన్స్ కనిపిస్తున్నాయి కదా అని చెప్పి అనాలోచితంగా స్థలాలు కొనడము, అంటే యూజువల్లీ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ స్పెక్యులేటివ్గా స్టాక్స్లో పెట్టేవాళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిల్లో కొనేటప్పుడు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాల్సిందే. సో వస్తున్నాయి కదా అని చెప్పేసి అనాలోచితంగా చేసే పనుల వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీకు ఈ వక్ర గురువు ప్రభావము చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు రాశాధిపతి ఆయనే కాబట్టి. సో ఆలోచనలలో క్లారిటీ లేకుండా తీసుకునే నిర్ణయాలు ఏవైనా సరే రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయంలో మీరు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీ మనసుకు అర్థం కాకపోతే మీకు ఎవరైతే గురువు స్థానంలో ఉంటారో వాళ్ళ సలహాలు తీసుకోవడం అనేది మంచిది. అండ్ ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి మనీ పరంగా అయితే ఇబ్బందులు లేవు. ప్రొఫెషన్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఈ జీవిత భాగస్వామికి ఉన్నత స్థానం లభించే అవకాశం ఉంటుంది. లైక్ మీ భర్త కానీ భార్య కానీ వాళ్ళకు కూడా ప్రమోషన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రికగ్నైజేషన్ ఉంటుంది. అలానే గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు త్రూఅవుట్ ద మంత్ ప్రయత్నించడానికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఈ మకరం వాళ్ళకి ఎలా ఉందనే చూద్దాము. సో మకరం వాళ్ళకి ధనలాభము, ధనప్రాప్తి బాగుంది. బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు బాగుంటాయి, అంటే ఊహించిన విధంగానే ఉంటాయి. అలానే జాబ్ చేంజ్కి పాసిబిలిటీ ఉంది. సో మీరున్న స్థానం నుంచి మారి వేరే ప్లేస్కి వెళ్ళి జాబ్ చేయడానికి, అంటే జాబ్ చేంజ్, ప్లేస్ చేంజ్, హౌస్ చేంజ్కి చాలా స్ట్రాంగ్ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పచ్చు. వాటిలో అంటే కొత్త ఇల్లు కొనుక్కోవడానికి ట్రై చేస్తున్నా ఓకే, ప్లేస్ మారి వేరే దగ్గరికి వెళ్ళి జాబ్ చేయాలని నిర్ణయించుకున్న దానికి బాగానే ఉంది. కాకపోతే ఆ నిర్ణయాలలో తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ నెల అవాయిడ్ చేయండి. సో మీకు ఒకవేళ కొత్త ఆపర్చునిటీ వచ్చి మారే అవకాశం ఉన్నా మీకు ఎలాగా టైం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ సెప్టెంబర్ నెలంతా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అన్ని రకాలుగాను ఆలోచించి ఇబ్బంది, మనం పర్వాలేదు దీన్ని నమ్మచ్చు అన్నప్పుడే ప్రొసీడ్ అవ్వండి. అదర్వైజ్ ఏమవుతుందంటే ఇటువంటి విషయాల్లో మోసాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోరోవరు ఈ ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. సో స్కిన్ రిలేటెడ్ కానీ, ఐసైట్ రిలేటెడ్ కానీ, సో ఆటో ఇమ్యూన్ రిలేటెడ్. సో కొన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళకి అనారోగ్య సమస్యలు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అట్లానే మీకే కాదు, ఈవెన్ మీ ఫ్యామిలీలో వాళ్ళకు కూడా కొన్ని హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అట్లానే కుటుంబ సభ్యులతోనే వివాదాలు, గొడవలు. అంటే కొన్నిసార్లు మనం మాట్లాడిన మాటల వల్ల మన ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు, అలానే భార్యకు లేదా భర్తకి సంబంధించిన కుటుంబ సభ్యులు, సో కుటుంబ సభ్యులతోటి కొన్ని వివాదాలు, గొడవలు, అనవసరమైన ఇబ్బందులు, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉండడానికి అవకాశం ఉంటుంది.
మీ హయ్యర్ ఒఫీషియల్స్ తోటి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఫినాన్షియల్ గెయిన్స్ బాగానే ఉంటాయి, కాకపోతే ఎంత కష్టపడి సంపాదిస్తారో అలాంటి ఖర్చులు కూడా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ప్రాపర్టీస్ కోసం ఖర్చు పెట్టే పాసిబిలిటీ ఉంది. ఇల్లు కొనుక్కోవడానికి కానీ ట్రావెలింగ్ అనేది ఉంటుంది, లాంగ్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది ఉంటుంది. అండ్ మీ ఎఫర్ట్స్ తోటి మీ సంపాదనను మీరు మెరుగుపరుచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో త్రూ అవుట్ ద మంత్ ఈ మకరం వాళ్ళకి గొప్పగా కలిసి వచ్చేది ఏం లేదు. తీసుకునే ప్రతి నిర్ణయము జాగ్రత్తగా ఉండాల్సిందే అండ్ ప్రతి అడుగు చూసుకుని వేయాల్సిందే. ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో, ఒక ఇల్లు కొనడము అమ్మడం విషయంలో ఈ మంత్ మటుకు మీరు కొంత జాగ్రత్త పాటించాల్సిందే. సో మకరం వాళ్ళకి అంత గొప్పగా ట్రాన్సిట్స్ అనేది లేదనే చెప్పచ్చు. కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. కుంభరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే. ఫినాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి అండ్ అధికార యోగము, సో రికగ్నైజేషన్, ప్రమోషన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎస్పెషల్లీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మంచి సక్సెస్ని చూసే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ సర్వీస్ కోసం ప్రయత్నించే వాళ్ళు ప్రయత్నించవచ్చు, అవకాశం ఉంది. అండ్ కొత్తగా బిజినెస్ మొదలుపెట్టే వాళ్ళు మొదలుపెట్టచ్చు. కాకపోతే మీరు ఎవరితో అయినా గైడెన్స్ తీసుకోవచ్చు, కానీ మీరు మటుకు ఎవరికి గైడెన్స్ ఇవ్వకండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఇచ్చే సలహాలు మనకు మంచి అనిపించవచ్చు, కానీ వాళ్ళకి మంచి చెయ్యవు. సో కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవతల వాళ్ళకి సలహాలు ఇచ్చే విషయంలో కానీ మాట్లాడే విషయంలో కానీ ఇంకొంచెం జాగ్రత్త వహించాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి, జాబ్ చేంజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది అండ్ ట్రావెలింగ్ ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్, షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది ప్రయాణాలు జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. వివాహానికి చాలా మంచి టైం అని చెప్పచ్చు. మ్యారేజ్ అవ్వడానికి అవకాశాలు చాలా బాగున్నాయి అండ్ పిల్లలు వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది. ఎడ్యుకేషన్కి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నవాళ్ళు కొంత ఇబ్బంది పడతారు, కానీ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉండి విదేశీ విద్య కోసం వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంది. హయ్యర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, ఏ కాలేజ్, ఇలాంటి విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కాబట్టి మీరు కనుక కొంతవరకు ఇట్లాంటి విషయాల్లో మీకు మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు, సో తండ్రి సలహా కానీ తల్లి సలహా కానీ తీసుకోవడం ద్వారా కొంతవరకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ స్టూడెంట్స్ ఇంకొంచెము జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్పచ్చు. కాకపోతే ఫినాన్షియల్లీ బాగానే ఉంది, ఖర్చులు పెద్ద అధికంగా ఏం లేవు. శారీరక శ్రమ కొంతవరకు కనబడుతుంది. ట్రావెలింగ్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ మీన రాశి వాళ్ళకి చూద్దాం. మీన రాశి ఆర్ మీన లగ్న. సో వీళ్ళకి కొంతవరకు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయనే చెప్పచ్చు. అనవసరమైన గొడవలు, అనవసరమైన అప్పులు, అనవసరమైన ఖర్చులు, సో జీవిత భాగస్వామితోటి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, ఈగో రిలేటెడ్ ఇబ్బందులు. సో ఏ వైపు చూసినా సరే కొంతవరకు నెగిటివ్ రిజల్ట్సే ఎక్కువ ఉన్నాయి. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి మీకు, మీ కుటుంబంలో వాళ్ళకి, భార్య లేదా భర్తకి. అండ్ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కొన్ని గొడవలు, ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ ఇబ్బంది పడే అవకాశము. మీరు ట్యాక్సెస్ కానీ ఇవి కానీ సరిగ్గా పే చేయకపోతే దాని నుంచి సమస్యలు, తండ్రికి తల్లికి అనారోగ్య సమస్యలు. సో ఓవరాల్గా చెప్పాలంటే మీనం వాళ్ళకి అధిక ఖర్చులు, అనారోగ్య సమస్యలు, అప్పులు, ఇబ్బందులు, గొడవలు. సో ఏ వైపు నుంచి చూసినా మీకు అంతగా బాగాలేదని చెప్పచ్చు. ఒకే ఒక విషయం బాగున్నది ఏంటంటే ఫారెన్ ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది. ఫారెన్ రిలేటెడ్ విషయాల్లో వెళ్ళడానికి బాగుంది. ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా తీసుకునే వాళ్ళకి కొన్ని ఇబ్బందులే ఉన్నాయి. సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం. ఏ విషయంలో అయినా సరే సెప్టెంబర్ నెల అనేది మీనం వాళ్ళకి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు బాలే. ఓ ప్లేస్ చేంజ్ అవనివ్వండి, హౌస్ చేంజ్ అవనివ్వండి, జాబ్ చేంజ్ అవనివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్, అండర్ గ్రాడ్యుయేట్, ఎవరికైనా సరే కొన్ని రకాల ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. సో త్రూ అవుట్ ద మంత్ ఒక్క యాంగిల్లో కూడా వీళ్ళకి బాగుంది అనేది లేదు. సో మీరు ఏం చేయాలి? ఎందుకంటే ప్రస్తుత గ్రహ సంచారము ఏ విధంగా చూసుకున్నా ఇబ్బందిగానే ఉంది. బాగున్న ఒకే ఒక విషయం ఏంటంటే పిల్లలకి శుభకార్యాలు జరగడానికి, వాటి కోసం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. అదొక్కటే కొంత బాగున్న విషయం. అట్లానే పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళకి, అటువంటి ట్రీట్మెంట్లు తీసుకునే వారికి సక్సెస్ అయ్యే పాసిబిలిటీ ఉంది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో మీరు నవగ్రహ ఆరాధన చేసుకోవాల్సిందే. నవగ్రహ స్తోత్రం చేసుకోవడం, ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళి నవగ్రహాలు ఉన్న గుడికి వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేసి నవగ్రహాల చుట్టూతా
ఇది కొంచెము దోషాలు పోయేలాగా చూడమని నవగ్రహాలని ప్రార్థించడం అనేది చాలా అవసరం. సో కాబట్టి ప్లానెటరీ ట్రాన్సిట్స్ అనేవి మీనం వాళ్ళకి అసలు అనుకూలంగా లేవు. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు ఎలాంటి విషయాల్లోనూ తీసుకోవడానికి ఈ నెల సెప్టెంబర్ నెల మంచిది కాదు. సో ఇది మనకి 12 రాసుల వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఈ వక్రగ్రహాల ట్రాన్సిట్ వల్ల, లైక్ గురువు వక్రము, బుధుడు వక్రము, శని వక్రము, మేజర్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ మనకి గురు శనులు ఇద్దరూ వక్రించి ఉండడం, ఆ వక్రించిన గురువు రాహుతో కలిసి ఉండడం, ఇవన్నీ ఏం చేస్తాయంటే అన్ని విషయాల్లోనూ, ఎందుకంటే నాలెడ్జ్ అనేది మనం ఎప్పుడైతే సరైన విధంగా ఆలోచిస్తామో అప్పుడే నిర్ణయాలు తీసుకోగలం. సో ఇక్కడ ప్లానెట్స్ అలా లేవు పొజిషన్స్, కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అండ్ ఐటీ రిలేటెడ్ జాబ్స్ విషయంలో అన్ని విషయాల్లోనూ కొన్ని ఇబ్బందులు అయితే ఉండబోతున్నాయి. కాబట్టి 12 రాసుల వాళ్ళు మీకు ఏ విషయంలో ఇబ్బంది కలుగుతుందని చెప్పామో దానికి సంబంధించి నిర్ణయాలు ఈ నెల తీసుకోకుండా ఉంటే మంచిది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.